పొలిటికల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో జాయిన్ అయ్యారు కొండా రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి రాఘవేంద్ర గారు. కొండా రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రాజీవ్ గారు నమస్కారం. నమస్కారం. లాంగ్ టైం. మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం, గుడ్ మార్నింగ్ అన్నాం. చెప్పండి సార్. మీ ఎలిగేషన్ ఏంటి వైసీపీ సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ మీద మీరు చేస్తున్నటువంటి ఎలిగేషన్? అంటే కుమారస్వామి గారు నిన్న అనడం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటంటే ప్రైవేటీకరణ జరిగిపోతుంది, ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం కూడా ఆపలేకపోతుంది, చంద్రబాబు నాయుడు అది చెప్పాడు ఇది చెప్పాడు కానీ ఇది మాత్రం చేయలేకపోతున్నాడు, అది ప్రగల్భాలు చెప్పుకోవడం అంటూ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా తప్పే, ప్రైవేటీకరణ జరగదు, పునర్నిర్మాణం మాత్రమే జరుగుతుంది అని చెప్పి కుమారస్వామి గారు అన్నారు. ఇస్ దర్ ఎనీ డౌట్ ఆన్ దట్? సార్ ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తాను. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే ఒక ఉద్యమ స్ఫూర్తిని చిన్నప్పుడు తల్లిపాలు ఉగ్గుపాలు తాగినప్పటి నుంచి కూడా తెలుసుకుని పెరిగినటువంటి ప్రాంత యువత మాది విశాఖపట్నమే. ఇక్కడ మేమేమంటున్నాం అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక పోరాట పటిని, ఉద్యమ తీరుకి ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ ముందుకొచ్చింది. అయితే మీరైనా నేనైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో రెండే దిక్సూచులు. ఒకటి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, రెండు హోంమంత్రి అమిత్ షా గారు. వీరిద్దరు నోటి వెంట విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజ్ చెయ్యం, విశాఖ స్టీల్ ని మేము శైలిలో విలీనం చేస్తాం, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇగో సొంతగాలు మేము కేటాయిస్తున్నాం. ఈ మూడే మొక్కలు సార్, ఈ మూడే మొక్కలు మాకు ఎక్కువ వద్దు. మీరు ప్యాకేజీలు ఇస్తాం, ఇవన్నీ కూడా కేవలం అమ్మకు అన్నం పెట్టలేరు, పెన్నమ్మకు బంగారు గాజులు వేస్తారా అన్నట్టు ఉంది. సొంత గనులు ఇవ్వలేకపోతున్నారు, శైలిలో విలీనం చేయలేకపోతున్నారు, లేదా ఈ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఇటువంటివి ఏవి చేయకుండా తూతూ మంత్రంగా ప్యాకేజ్ ఇవ్వటం అంటే, రేపు ఉదయం ఎప్పుడైనా ప్రైవేటైజ్ అయితే, అమ్మకానికి పెడితే ఆ కొనుక్కునే వాడికి లాభసాటిగా ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ లాగా ఉంది తప్పితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి ఉపయోగపడే విధంగా ప్యాకేజ్ లేదు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు ఇతర స్టీల్ ప్లాంట్లకు కూడా మీరు ప్యాకేజ్ ఇచ్చారు కదా. అక్కడ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మీరు పెట్టినటువంటి కండిషన్లు ఏంటి, ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మీరు పెట్టినటువంటి కండిషన్లు ఏంటి, అక్కడే మీ 2-4 ద్వారా అర్థం అవుతుంది కదా. కాబట్టి మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వేదికగా మన మీటింగ్ జరిగింది నరేంద్ర మోడీ గారిది. అదే స్థలం, అదే ప్లేసు, అదే మీటింగు, ఆయనే ప్రధానమంత్రి. మారింది కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే హోదాలో అఫ్ కోర్స్ మా కేంద్ర ప్రభుత్వంతో పొత్తు లేకపోయినప్పటికీ, బీజేపీ తాలూకా ఎమ్మెల్యేలు మా గవర్నమెంట్ మంత్రిగా లేకపోయినప్పటికీ కూడా మీతో మా అనుబంధం మా రాష్ట్ర సంబంధాల వరకే అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్గా అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావించారు, ప్రత్యేక హోదాను ప్రస్తావించారు, రైల్వే జోన్ ప్రస్తావించారు. మరి అదే స్థలంలో మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించలేకపోయారు? ఆయన పెడతారా, ఇస్తారా, చేయరా, కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుందా, ఉంచుతుందా, దిట్ ఇస్ ఎ సెకండరీ క్వశ్చన్. బట్ అడకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా అని లక్షలాది మంది ముందు ప్రజల యొక్క భావోద్వేగాల్ని ప్రతిబింబించాల్సినటువంటి ప్రధాన పాత్రలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక పెద్దన్న పాత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరో మెటల్ స్టూల్స్ గురించి ప్రస్తావించారే, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంత తీసిపోయిందా, మా అంత చచ్చు బతుకులు అయిపోయినాయా, అంత ప్రైవేట్ వాడికి గన్లు ఇవ్వండి, డైరెక్ట్ గా పైప్ లైన్ వేసి మొత్తం ఓరంతా పంపించేయండి, ఇలాగా ప్రధానమంత్రి గారితో డిస్కషన్ జరిగిందని చెప్పి ఆ పనికిమాల మాటలన్నీ మాట్లాడి మా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట నోరిప్పలేదు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ద్రోహం చేయటం? ఈ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు వచ్చి ఊగిపోతూ మీటింగ్లు పెట్టిన పెద్ద మనిషి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చింది, 21 సీట్లు గెలిచానంటాడు, 100% స్ట్రైక్ రేట్ అంటాడు. మరి అటువంటి వ్యక్తి ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు? ఇక్కడ విషయం ఏమిటంటే, మీరు కళ్ళ ముందు లక్షలాది మంది ప్రజల ముందు ఇస్తారో చేస్తారో దేవుడు అప్పుడే మీరు మాట్లాడకపోతే తెర వెనక మీరు మాట్లాడారని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? రెండవది, నిన్న కుమారస్వామి గారు మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నారా లోకేష్ గారు అడిగారు అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అడిగారు అని ఎక్కడ అనలా. అంటే ఇది ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి రాజకీయంగా వాడుకుంటున్నారా, లేదా నిజంగా ఏదైనా చేసే ఉద్దేశాలు ఉన్నాయా? ఉంటుంది, ఇది కాదండి. ఇంకో విషయం మీకు చెప్తాను.
ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి, ఎందుకంటే నరసింహరావు గారు రాసినటువంటి పుస్తకాలు కూడా మా తరం చదివి ఇప్పుడు ఉన్నటువంటి డిబేట్ లో మనతో పాటు ఉన్నటువంటి నరసింహరావు గారికి అపూర్వమైనటువంటి అనుభవం ఉంది. అవును. ఆయన రాసినటువంటి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, మహోద్యమం పుస్తకాలు ఇవన్నీ చదివితేనే మాకు ఈ చరిత్రలు తెలుస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా పుస్తకాల నుంచే ఒక సంపద నుంచి చరిత్ర వస్తది. ఆయన రాసినటువంటి పుస్తకంలో ఒక పేజీలో చూశాను, సుమారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 52 మంది ఎమ్మెల్యేలు, 52 మంది ఒక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, 15 మంది ఇతర ఎమ్మెల్యేలు, సుమారు 6 మంది లోక్సభ సభ్యులు అంతా రాజీనామాలు చేశారట. కానీ మేమేమనుకుంటాం, జనరల్ గా రాజీనామా చేస్తే వస్తుంది ఏంటంటే ఆ పరిస్థితులు బట్టి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ తాలూకా ఎంపీలు అక్కడ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. మీరు రాజీనామా అస్త్రాన్ని ఇప్పుడు వదలండి. అఫ్కోర్స్ గతంలో మేము చెప్పినప్పుడు మేము ఏ విధంగా చేసాం, ఇప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సుమారు 16-18 యూనియన్లు ఉంటే వాళ్ళందరూ కూడా టెంట్లు వేసిన దగ్గర నుండి మొదలుపెట్టిన నాటి నుండి మా ప్రభుత్వం దిగిపోయే వరకు వాళ్ళు ఏదంటే అది రాస్తారోకాలన్నా, బంధులన్నా, కనీసం ప్రభుత్వ తరపు నుంచి మధ్యాహ్నం 2-3 వరకు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కకుండా ఉద్యమానికి పూర్తి సహకారం మేము అందించాం. అసెంబ్లీలో తీర్మానం చేసాం, లేదా స్టీల్ ప్లాంట్ పార్లమెంట్ లో గలవెత్తే. ఇంకో విషయం ఏంటంటే 19 నుంచి 24 మధ్యలో మేము అధికారంలో ఉన్నప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలైనా, ఏపీ భవన్ దగ్గర ధర్నాలైనా సుమారు 100 పైన ఎంపీల యొక్క సంతకాలు సేకరించి మేము కేంద్రానికి పంపడం జరిగింది. ఆ 100 మందిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ సభ్యులు సంతకాలు పెట్టలేదు. సరే, రాజకీయంగా చూస్తున్నారు, అది వేరే కోణం. బట్ ఇక్కడ ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర, ఇట్స్ అ హిస్టారికల్ మాన్యుమెంట్. అది మీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి బర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించి వాళ్ళు మనం ఆర్ఐఎన్ఎల్ ద్వారా విశాఖపట్నం 361 కోట్లు పెట్టుబడి పెట్టి గనులు తీసుకుంటే గడిచినటువంటి 9 సంవత్సరాల్లో 1 టన్ను గనులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా అక్కడ అక్రమ మైనింగ్ జరిగి కనీసం దానికి సంబంధించి సుమారు 900 కోట్ల పైనంతో సుప్రీంకోర్టు ఫైన్ విధిస్తే ఇప్పటికే 300 పైచుల కోట్లు స్టీల్ ప్లాంట్ చెల్లించింది. ఇటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి. అటువంటి సమస్యల మీద ఎందుకు కేంద్ర మంత్రి గారు స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ సహకరించట్లేని అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ తేనె పూసిన